హాయ్ ఫ్రెండ్స్, మనం కాకతీయ జియోలాజికల్ పార్క్ పార్ట్ 2 వీడియో చూడండి. మనం టైగర్ బోన్లోకి వచ్చాం, టైగర్ జోన్లోకి వచ్చాం, టైగర్ బోన్ దగ్గరలో ఉన్నాం చూడండి. అలానే ఇక టైగర్ని నేను నా జీవితంలో చూడడం అయితే ఫస్ట్ టైం అండి. టైగర్ చూడండి ఎలా ప్రశాంతంగా ఉందో. ఇంతమంది జనాలు పక్కన ఉన్నారు, కానీ అంటే లాంగ్లోనే ఉన్నారు. మొత్తం ఈ చుట్టూ బాగా పెద్ద కట్టారంట. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయంట. అక్కడ లోపల ఇంకో టైగర్ ఉందంట, కానీ మరి అది లోపల పడుకుంది. మరి ఎందుకో ఈ టైగర్ ఒకటే బయట ఉంది. చూడండి అది ఏం చేస్తుందో మీరు చూడండి. మీకోసం అని తీయడం జరిగింది. నేను కెమెరాలను చూశాను, అక్కడికి వెళ్ళినా కానీ కెమెరాలను చూసా, కొంచెం అలా చూసా. ఇక మీకు వీడియో చూపెట్టాలనే ఉద్దేశంతో మనం వీడియో తీయడం జరిగింది. టైగర్ ఏంటంటే ఎంతగానో అలా తిరుగుతుంది. ఎందుకంటారు టైగర్స్ అలానే తిరుగుతాయి అడవిలో? ఈ అడవిలో అంటే పార్కులో దాని గృహంలో ఇలా తిరుగుతుంది చూడండి. అలానే పక్కకి వెళ్తుంది చూడండి. అలానే ఇటు పక్కకి మనం వేరే రూట్ వెళ్దాం. ఆ టైగరు అందరిలో తిరుగుతుంది, చాలాసేపు నుంచి చూసాం. ఇక అలానే మనం ఇంకో రూట్ వెళ్దాం. ఇటు వెళ్తే అక్కడ ఎవరు వస్తున్నారు. పక్కన రూట్లో వెళ్తే ఇక్కడ ఇంకో పక్షి ఉందండి. ఈ పక్షి పేరు ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ పక్షి చూడండి ఒక మ్యాజిక్ చేస్తుంది. నేను ఆల్రెడీ దానితో మాట్లాడుతుంది. అది ఏమనుకుంది, దాని దగ్గరికి వెళ్తున్నా. దాని దగ్గరికి వెళ్తే అది ముందుకు వెళ్తూ ఉంది చూడండి. ఇక చూడండి, ఇక్కడ ఆగుదాం మనం. మరి అదేం చేస్తే చూద్దాం. ఇక్కడ ఆగా, మరి అది కూడా కదలట్లే, మనం కదలలే కదా, అది కూడా కదలట్లే. ఇక మళ్ళీ ఇటు తిరుగుదాం చూడండి. అలానే చూడండి, ఇటు మెల్లగా కెమెరా తిప్పా. నేను కూడా ఇటు తిరిగా. చూడండి, బ్యాగ్ తిరిగి బ్యాగ్కి వెళ్తుంటే అది నా వెనకాల వస్తుంది. వామ్మో, ఈ కోడికి మాత్రం మామూలు తెలివి లేదు. అయ్యో, మిస్టేక్లో పేరు చెప్పేశా కదా. కోడి అంటే ఏం కోడి చెప్పండి. మరి కోళ్ళల్లో రకాలు ఉన్నాయి కదా. చాలామంది యాట్రిస్ అంటారు, నిప్పు కోడి అని అంటారు. వాళ్ళు లార్జెస్ట్ పక్షి అని అంటారు. చూడండి, అలానే ఇక ముందుకు వెళ్తుంటే నా దగ్గరకు వస్తుంది. ఈ చూడండి పక్షి, దీనికి తెలివి మాత్రం మామూలు లేదండి. ఇగో అయ్యో, చూడండి 2 పక్షులు ఉన్నాయండి. అది లాంగ్లో ఉన్నది, ఇది మనుషులకు దగ్గరగా ఉంది. ఇది అందరితో కలిసిపోవడం దీనికి చాలా ఇష్టం అనుకుంటా. అది ఒంటరిగా ఉంది చాలా దూరంలో. ఇక చూడండి, ఇది చూడండి. ఇక చూడండి ఇది ఏం చేస్తుందో. నేను ముందు వెనక్కి వెళ్తే వస్తూనే ఉంది. ఇక నేను దానితో దగ్గర నుంచి తీయాలని దగ్గరికి వచ్చాక అది అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ బోర్డు చూడండి, బోర్డు మీద కోడి దీని పేర్లు ఉన్నాయి చూడండి. పక్కకు చూడండి, చూడండి. ఇక అలానే చూస్తూ ఉండండి. అది మాత్రం పాప సైలెన్స్ అండి, సిన్సియర్ అండి. మొత్తం దానికి తిండి విషయం తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదు. ఇక అలానే పక్కకి వెళ్దాం. ఇంకో పక్షి ఉంది, అలానే వెళ్తూ చూద్దాం. ఇక్కడ ఒక అబ్బాయి అంటే ఈ అబ్బాయి మాత్రం మామూలుగా ఎంజాయ్ చేస్తలేడు. ఇది అది అని వాళ్ళ డాడీని ఊగే తిప్పుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఉందంట. ఇక్కడ అయితే ఇటు తిప్పేసరికి కెమెరా ఇక్కడ ఏం కనబడట్లేదు. అబ్బాయి కాడ బోర్డు మీద ఏవో కనబడ్డాయి. ఆ బోర్డుని చూసి డాడీ అని పిలిచిండు. ఇక సరే అలానే ముందుకెళ్దాం. ఇక్కడ సార్ వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. అలానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక పక్షి కనబడుతుందండి. ఏం పక్షి చూద్దాం. ఓ, ఈ పక్షి మరి ఏంటో అండి, నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలపండి. అలా అని చూస్తూ ఉండండి దాన్ని. అది కూడా ఈ పక్షి మాత్రం ఇది కూడా బాగా మరీ సిన్సియర్ అనుకుంటా అండి. ఇది కూడా ఏం చేయడం లేదు, ఇది కూడా తినడమే. మన లంచ్ టైం అయింది అనుకుంటా. ఆ లంచ్ టైం మనకు కూడా ఉంటుంది, వాటికి జంతువులకు పక్షులకు కూడా ఉంటుంది అనుకుంటా అండి. అలానే చూడండి అది ఏం చేస్తుందో. ఇటు పక్క అటు పక్క చూడండి, ఏం లేదు. దీనికి మాత్రం షెల్టర్ మాత్రం మామూలుగా ఇచ్చారండి, పెద్దగా ఇవ్వలే. అయితే పైన షెడ్కి ఇట్లా ఏమీ లేదండి. మరి దానికి రెక్కలు ఉన్నాయి కదా, ఎగరదంటారా? ఏమో అండి, నాకైతే తెలిసి నేను ఎగిరిపోద్దేమో అనుకుంటున్నా. వెళ్ళి ఇటు వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వేస్తాను అనుకుంటున్నా. ఇక రాదనుకుంటా అండి. వచ్చేది ఉంటే ఇక్కడ వాళ్ళు అది ఎందుకు పెట్టరు కదా. చూడండి, ఫుడ్ లాంటివి పెట్టరు కదా. వెళ్ళి వచ్చేవాడికి ఏం పెట్టరు. ఇక్కడ ఉండే వాటికి మాత్రమే ఫుడ్ ఎలా చేస్తారనుకుంటా. అలానే చూడండి, అగో అదేం చేస్తుందో. దానికి ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న జనాభా కాదు, కానీ దానికి ఎవరిని పట్టించుకోకుండా దాని పని ఏదో అది చేసుకొని తింటుంది. సరే అండి, హాయ్ బాయ్. నెక్స్ట్